విశాఖపట్నంలో బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో వివాదం మరింత ముదురుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీచ్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఐద్వా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు చేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రభుత్వ ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మద్య విక్రయాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీచ్ షాక్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఐద్వా నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ లో షాపులు అని చెప్పి ఒక ప్రకటన కేబినెట్ ద్వారా నిర్ణయం చెప్పి వాళ్ళు ప్రకటన అనేది నిన్న ఇవ్వటం జరిగింది. అది విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఐదువగా మేము ఇక్కడ ఆందోళన చేపడుతున్నాము. ఇప్పటికే బార్ షాపులు అలాగే బెల్ట్ షాపులు విశాఖపట్నంలో గతంలో 400 ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన దాకా 800 షాపులు చేశారు. అలాగే బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికే తాగి ఒళ్ళు తెలియక అత్యాచారాలు, యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశాఖపట్నం బీచ్ అనేది, సముద్ర తీరం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అక్కడ ఆనందంగా కుటుంబాలతో వెళ్తూ ఉంటారు. అలాంటి బీచ్ని మీరు కలుషితం చేస్తున్నారు. అంటే మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ మీకు ఓట్లు వేసుకోవడం తప్ప చిత్తశుద్ధి లేదు. అంటే రాత్రుల పూట కూడా అక్కడ వాళ్ళు బీచ్ లో వెళుతూ ఉంటారు కుటుంబాలు. ఇప్పుడు వీళ్ళు తాగి రోడ్డు మీదకి వచ్చి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉందా? బీచ్ షాక్ పేరుతో విశాఖపట్నం చీరాలలో బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబాలతో మహిళలు, పిల్లలు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా బీచ్ ఒడ్డున గడపాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల బీచ్ అంతా కూడా మద్యం మాఫియాకి పాల్పడి మొత్తంగా మహిళలపైన మరింత రక్షణ, భద్రత కరువయ్యే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి మేము ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే 2 చోట్ల ఇప్పుడు పెడతాము, తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తామని చెప్తున్నారు. ఇదేనా ఈరోజు చంద్రబాబు నాయుడుకి మహిళల పట్ల చిత్తశుద్ధిని మేము అడుగుతున్నాం.